బ్రేకింగ్ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయనకు పోటీగా ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నితిన్ నబీన్ అభ్యర్థిత్వానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీ మద్దతు లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఢిల్లీ బీజేపీ నేతలు, అలాగే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఆ రాష్ట్ర నేతలు తమ మద్దతు లేఖలను పార్టీ కార్యాలయంలో సమర్పించారు. ఇక రేపు ఉదయం అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కొత్త కమల దళపతి రాబోతున్నారు. నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్ దాఖలైంది. ఆయనకు పోటీగా ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నితిన్ నబీన్ అభ్యర్థిత్వానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీ మద్దతు లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నేతలు, అలాగే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఆ రాష్ట్ర నేతలు తమ మద్దతు లేఖలను పార్టీ కార్యాలయంలో సమర్పించారు. రేపు ఉదయం అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించనున్నారు, ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు.